నమస్తే అండి, నా పేరు అమల. మా పాప అయితే నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది సార్. నర్సరీ చదువుతుంది పాప. మొన్న 23వ తారీఖు పాప మీద అయితే ఒక కెమికల్ అయితే పోయడం జరిగింది. కెమికల్ పోసారని చెప్పేసి పాపే చెప్తుంది. అది టీచర్ పోసారంట. ఇలా పలానా ఫ్రోజన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించారు సార్. కానీ నా పిల్లకి ఎటువంటి న్యాయం చేయలేదు. ఎటువంటి న్యాయం చేయకుండా ప్రిన్సిపాల్ మేడం నాకు సరిత మేడం మా అక్క ఏమైనా చేసుకోండి, మేమేమైతే ఏమి చేయము, కావాలంటే ఇంకోసారి హాస్పిటల్కి తీసుకెళ్తాను అది ఇదని మాట్లాడుతుంది సార్. మా పాప అయితే చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది సార్. మా పాప మాకు అసలుకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు సార్. అంత బాధపడుతుంది. ఒక తల్లిగా నేనైతే చూడలేకపోతున్నాను సార్. ఎందుకంటే ఇది మీరు గవర్నమెంటే చేయాలి, నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి పొజిషన్ ఇంకో ఏ ఆడపిల్లకి, ఏ పిల్లలకి సార్, నా పిల్లలకి అది ఏ పిల్లలకి రాకూడదు. అది టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ చాలా కఠినమైన శిక్ష చేయాలి. అది నేను గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాను సార్. అలాగే నా పాపకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ట్రీట్మెంట్ మీకు జరిగిన తర్వాత వాళ్ళు ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లారండి? హాస్పిటల్కి మామూలుగా వాళ్ళు వచ్చారు సార్. బిల్లు కూడా కట్టనన్నారు సార్. ఎమ్మెల్సీ ద్వారా కేసు అయితే ఆ బిల్లు కూడా కట్టనంటే ఎస్సీ మేడంకి ఫోన్ చేస్తే ఆ బిల్లు వచ్చి అప్పుడు కట్టారు సార్. ఏం చేస్తారో చేసుకోండి, హంగామా చేశారుగా మీరు అని అడిగారు సార్. అలాగా అది మీరు నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పాప పరిస్థితి ఎట్లా ఉందండి? ఇప్పుడు పరిస్థితి అసలు బాగాలేదండి. అసలు పాప అసలు కూర్చోలేకపోతుంది, తిరగలేకపోతుంది, అట్లా అసలు ఏమి లేదు సార్. మామూలుగా అలా పడుకొని ఉండడమే. అది బాత్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా అన్ని మంచం మీద సార్. స్కూల్ వాళ్ళు వచ్చి అసలు అలాంటి ఏమీ లేదు సార్. పోలీస్ స్టేషన్లో కూడా నాకు న్యాయం జరగలేదు సార్. నాకు అసలు ఎటువంటి ఇది లేదు సార్. నాకు చాలా అంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. పాప ఏం చదువుతుందండి? పాప నర్సరీ చదువుతుంది సార్. చదువుతుంది సార్. ఏ స్కూల్ అండి మేడం? ఏంటి సార్? ఏ స్కూల్? స్కూల్ పేరు నేషనల్ స్కూల్. నేషనల్ స్కూల్ సార్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు గవర్నమెంట్ నుంచి నాకు న్యాయం జరగాలి, అలాగే ఆ స్కూల్ కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే సార్.